ఫ్రెండ్స్, మొత్తం కుటుంబం మృతి, తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ని కామెంట్ చేయండి. లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 సభ్యులు మృతి చెందారు. వీరిలో భవనం యాజమాని 60 ఏళ్ల తెసీన్, ఆయన కుమారుడు, కోడలు, 3 మనవళ్ళు, చిన్న కోడలు ఉన్నారు. మేము మా కుటుంబంలోని ఒక తరాన్ని క్షణంలోనే కోల్పోయాము అని తెసీన్ సోదరుడు బోలాన్ కన్నీటి పరదమయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ ఘటనపై దర్యాప్తుకు సీఎం ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్లో భవనం కూలి దురదృష్టకర ఘటనలో పిల్లలు, మహిళలు సహా అనేక మంది మరణించిన వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అని రాష్ట్రపతి ఎక్స్పోస్ట్లో చేసింది. అయితే ఢిల్లీలోని ముస్తఫాబాద్లో జరిగిన భవనం కూలిపోయిన ఘటనలో పిల్లలు సహా 11 మంది మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.